నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు మీ పేరు? గడ్డం చంద్రయ్య సార్. గడ్డం చంద్రయ్య గారు ఏం కళాకారులు మీరు? యక్షగాన కళాకారుడు, చిందు యక్షగాన కళాకారుడు సార్. మీ వయసు ఎంత? మా వయసు 60 దాటుతుంది. ఇది తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని ఒక 2 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసి మా ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. సరే సార్. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? మీ గురువు గారు ఎవరు? మీ గురువు గారు మా తాతలు మా తండ్రులకు నేర్పారు. తండ్రులు చిన్న చిన్నగా బాలకృష్ణుడు కాడ నుంచి మొదలు పెడితే అప్పటి నుండి చిన్న చిన్న వేషాలు కట్టిస్తూ కొద్దిగా నారదుడు, భక్త సిరియారుడు, భక్త ప్రహ్లాదుడు, భక్త మార్కండేయుడు, సహాదేవుడు, ఇలాంటి భక్త సిరియారుడు ఇలాంటి వేషాలు వేస్తూ ఒక్కొక్క పద్యము నేర్పుతూ మా ప్రవీణతను బట్టి, మా గొంతును బట్టి, మా కళారూపాన్ని బట్టి, నాయనా నువ్వు పెరిగినా కొద్దీ ఇంకొక పాత్ర గొప్ప, అటు పెరిగినా కొద్దీ ఇంకొక పాత్ర గొప్ప, అటు పెరిగిన అట్లా కంఠాభ్యాసం చేస్తూ పాఠాలు నేర్పుకుంటూ మమ్మల్ని కంఠాభ్యాసం చేస్తూ మా తల్లిదండ్రులే మా గురువులు. మీ ముత్తాతలు మీ తల్లిదండ్రులే మీ గురువులు. తప్పులు పోయినా, పద్యంలో జటకలు పోయినా రాగ తీర్పు ఎట్లు తీయాలి, ఒక పద్యం పాడుతాము అందులో ఎట్లా తీయాలి, ఏమనాలి. ధీమంత వినరై దేహంబునను పంచ భూతమాయంబైన బుర్రకాయ కడు ప్రేమతో దీని కాపాడుదామన్న శతవత్సరములే మితియుగలదు. తల్లిదండ్రి సతిసుతుల్ ధన ధాన్యముల మీద భ్రాంతి చెయ్యి కాలమంత గడిపి అత్యమందూరనో అడవినో గిరుడందో నీరమందో లేక నిలయమందో తనువులో నుండి ప్రాణముల్ తరులు వెనుక కాటికే కాని గొరగాదు గవ్వకైన గణతుద ముక్తి ఫలితంబుగాంచగోరి జంగమర్పణ చేయ హెచ్చరిక గంటి. ఏం పద్యం ఇది? చిరితుండ మహారాజు శివరాధన చేస్తూ మంత్రితో ధర్మకంకణము కట్టుకొని జోగి, సన్యాసి, భట్టు, బైరాగి, శివభక్తులు, హరిభక్తులకు అడిగిన దానము లేదనకుండగా, ప్రాణమైన అడిగిన లేదనకుండగా నీ ప్రమాణ స్వీకారము చేసి చేతికి ధర్మకంకణము, బంగారు ధర్మకంకణము కట్టుకొని వచ్చిన వారికి దానం చేయవలెను నా అభిప్రాయం అని దాని తాత్పర్యం. దాని ఘట్టము ధీమంత వినరి దేహం అంటే పంచభూతములు తయారైన మానవ దేహం. అర్థమైంది అయ్యా, మీకు తెలిసి ఉంటుంది. పంచభూతములతో తయారైన కళాకారుడు ఈ మానవ దేహము భూతమాయంబైన బుర్రకాయ కడు ప్రేమతో దీన్ని కాపాడుదామన్న శతవత్సరములే మితియుగలదు. పీతామహుడైన బ్రహ్మ శతవత్సరములు ఒక మానవునికి పెట్టాడట. మీరు ఏం పాత్రలు వేస్తారు? చిరితుండ మహారాజు, మాంధాత, శంకరుడు, జలంధరుడు, యముడు, హిరణ్యకశ్యపుడు, మాయల మరాఠి ఇవన్నీ వేస్తారా? ఇప్పుడు అలా తీసుకున్నారు సినిమాలో. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు వేసే పాత్ర నటించేస్తాను. ఎక్కడ ఏ సినిమాలో? అదేంటిది అక్కడ రాసి పర్లేదులే, సినిమాలలో కూడా వేస్తారు. ఇంద్రనగర్ డైరెక్టర్లు పిలిపించి 20 మందిని పిలిపించారు. ఇప్పుడే వేషం కట్టేసి. సీనియర్ కళాకారులు మీరు? సీనియర్ కదా. సీనియర్. మీ టీం ఉందా మీకు? మీరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం. మీ పేరేంటి? మంచి కూర్చో. నమస్తే. మీ పేరు చెప్పండి. గడ్డం నాగభూషణం. మీరెంత? మీ వయసు ఎంత? మీరేం పాత్రలు వేస్తారు? నేను బాలకృష్ణుని కాంచెల్లి, బాలకృష్ణుడు, బాలవద్ది, ప్రహ్లాదుడు, సిరియారుడు, మార్కండేయుడు, లోహితుడు, సహదేవుడు, చిన్న ఈ పాత్రలు చేస్తాను. మా బాబే మాకు చెప్తుంది. మా బాబే గురువు మాకు చిన్నప్పటి సంది. అది ఆయన తెలిసిన మెరుగున బాబు. మీరంతా ఒకటే టీమా? ఒకటే. మీరు మీ పేరేంటి? నమస్తే. నా పేరు పిల్లిట్ల అంజయ్య సార్. పిల్లిట్ల అంజయ్య గారు. పిల్లిట్ల ప్రకాష్ ఏం కావాలి మీకు? చుట్టాలి. ఇంటి పేరు ఒకటి. నా పేరు పిల్లిట్ల అంజయ్య, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి. మీరేం పాత్రలు వేస్తారు? నేను ఆడపాత్ర. ఆడపాత్ర అంటే ఏంటి? ఆడపాత్రలు ఇక ఫస్ట్ రంభ పార్వతి రంభ తెచ్చిన శశిరేఖ తెస్తా, పార్వతి. ఒక పద్యం పాడు, ఏదో ఒకటి చిన్నగా. నీకు వచ్చింది
అందమును చూడరతినాదుడ నగనొప్పు శౌర్యమును చూడయ శంక చక్రధారి నలిన వైరిని బోలిన నభుముఖము చూచి మగవారె వలతురు సుదతులెంత ఇతని అందం లావణ్యం సౌందర్యము ఇతని అందం చూడగా బ్రహ్మదేవుడు ఇలా సృష్టించాడో కానీ ఆడవాళ్ళే మోహించడం కాదు, మగవాళ్ళైనా ఒకసారి కలిక చేస్తే ఎంత హాయి ఉంటుందో. కాబట్టి అట్లా పాత్రలు సర్వం అన్నీ తెస్తారు సార్. చాలా బాగా చేసారు. మళ్ళీ ఇంకొకటి చేయండి ఏదైనా, ఇంకొకటి ఒకటి చాలా న్యాచురల్ గా చేస్తున్నారు. మరుని సమసుందర మరుని సమసుందర మరుకేలిగూడర పురుషుడవు నీవేరా పుణ్యమే గల్గురా మరుని సమసుందర మరుకేలిగూడర కరువుదీర కౌగిలి నివ్వు కరువుదీర కౌగిలి నివ్వు పరుపులోన పకపక నవ్వు మురయుచు నీ ముద్దం నివ్వు యురమునపు బంతులరు మరుని సమసుందర మరుకేలిగూడర. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 12 సంవత్సరాలు. మీకు గుర్తింపు ఉందా? ఉందా? అట్లా కాదు అన్న, నువ్వు మాట్లాడితే అన్ని చిన్నప్పటి నుంచి మా తల్లులతోటి ఊళ్ళ పంటి మేము ఎట్లా పోయేదంటే ఫస్ట్ మాకు ఇల్లు లేకుండే, మాకు ఊరు లేకుండే. ఫస్ట్లా ఏ ఊళ్ళో పోతే అన్ని కొన్ని రోజులు బతికే కాలక్షేపం కలిపి ఇంకో ఊరికి పోదాం. అంటే మా తల్లిదండ్రులు పోకుండా ఇక మా వాళ్ళు ఆడిన కొద్ది మేము ఇంకా తాళాలు మధ్యలో పట్టుకుంటా ఇక వాళ్ళు ఆడిన కొద్ది మేము పడుకుంటాం. నేచురల్ గా చేస్తున్నారు. అది చేస్తారు సార్, ఎందుకంటే ఇక సినిమా యాక్టర్లు కూడా మీలాగా చేయాలి చేస్తారు. కానీ ఇక మాకు అలవాటు కదా సార్, చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. ప్రతిరోజు అదే మా పరిస్థితి. మాకు కడుపు నొప్పి, బాధ, ఆకలితో నిద్ర ఆహారంలో ఉండే ఇక పొట్ట గడవాలంటే మరి నిద్ర తప్పుకోవాలి. ఇక అది ఆవేదన ఏంటో చెప్పండి సార్. మాకు ఆవేదన సార్, ఇంత కళ ఉండి కానీ మమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తలేరు, ఎవరు తీసుకుపోతలేరు. మా కళాన్ని అందరు పెద్ద అవసరం లేదు. ఇప్పుడు పడుకోవడం అంటే చదువుకొని జాబ్లో ప్రయత్నం చేస్తాను కానీ కళ అంటే అందరూ పోతారు. ఉన్నంత మీరు బాగా చేశారు, నా కృతజ్ఞతలు. మీరు కూడా ఒక పద్యం పాడండి ఏదన్నా. శ్రీకర శుభకర మాధవ శ్రీకర శుభకర మాధవ కాకోదర సేన గౌరీ కమల జనయన భీకర దానవ మర్దన సాకేత పురీష భద్ర శైల రమేశ. ఏం పాత్రలు వేస్తారు మీరు? కొడుకుల వేష. కొడుకులు లోహితుడు, సిరియారుడు, భక్త మార్కండేయుడు, ప్రహ్లాదుడు, లవకుశుడు, సిన్ని కృష్ణుడు, కంసమర్దనలు చేస్తారు. అవే ఈ అభిమన్యు అట్లాంటివి చేస్తారా? చేస్తారు. ఇవన్నీ మీకు కంఠస్థం వచ్చా? శ్లోకాలు, పద్యాలు బుక్లో చూసి నేర్చుకుని మొత్తం. మేకప్ మీరే చేసుకుంటారు? మీరే మేకప్ చేసుకుంటారు? మొత్తం కుట్టుకుంటారా మీరే? మొత్తం మీరే తయారు చేసుకుంటారా? కుమ్మరి పొడికి పోల్క కట్టి ఉంటుంది, కిరీటాలు చేస్తారు. ఏం కట్టెలు? కుమ్మరి పొనికి అంటారు. పోల్క పోల్క కట్టెను చేసి ఒకసారి నటరాజ రామకృష్ణమూర్తి ఉన్నప్పుడు ఇందులోనే అప్పుడు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఉన్నప్పుడు మా నాయన కిరీటాది భుజగిత్తులు ఆభరణాలు చేసేది. రామప్ప విగ్రహాలు తీసుకొచ్చి మల్లేశం చేయమని నటరాజ రామకృష్ణమూర్తి ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని చూస్తే నన్ను చూసిరా మీరు చిన్నప్పుడు? 30 సంవత్సరాలు అయింది నేను ఇందులోనే కావచ్చు. మా తల్లిదండ్రులు చూశాను. చూసి చెయ్యి నీకు జీతం ఇస్తాం అడగవయ్యా, కట్టె తీసుకొస్తాము, రూమ్ ఇస్తాము, ఇక్కడనే ఉండమంటే ఇప్పుడు నాయకుడు మా నాయన మేళానికి అంటే టీం లీడర్ అయితే మీరే పోతే ఎట్లనని ఇక్కడికి రాగలగలే. హైదరాబాద్ అంటే ఎంతో గొప్పదా అప్పుడు. పట్నం అందరు మా వాళ్ళు హైదరాబాద్. అవును, అందులేకపోయినరు. ఇప్పటిప్పటి నాగరికతల విద్వాంసుల పని తీరినది, వీటకాన్ల పని మీరినది అన్నట్టుగా గుడిగ దంగాలు, పోతే ఒగ్గు కథలు, బుర్ర కథలు అవి కవిలేని అక్షరము, జటికలు, కరావాళ్ళు, ఒత్తులు, పద్యం పాడితే తీర్పు. ఇట్లా మీరు ఎవరిని క్రిటిసైజ్ చేయకండి. మీకు మీ కళారూపము మీ కళారూపము ఎందుకు కనుమరుగవుతుంది? కారణాలు చెప్పండి. కళ అంటే కొంత సంస్కృత భాష ఉంటుంది అందులో, వారికి జనానికి అర్థం కాదు. ఒక సర్పానికి 4-5 పేర్లు ఉంటాయి. పన్నాగము, భుజంగము, సర్పము. అంటే ఈలింటిగా మేము మరుగు మాట్లాడితే
ఇప్పటి కాల రీతి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొద్దిగా అది మరుగున పడిపోతుంది. మరి మీ జీవనోపాధి ఎట్లా బ్రతుకుతున్నారు మీరు? మా జీవనోపాధి ఎట్లా వెళ్తుంది? మీకు ప్రభుత్వం ఇస్తున్నది అనుకోండి, ప్రజలు కూడా మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారు? ప్రజలలో మమ్మల్ని గ్రామాలలో మేము వెళ్తుంటాం. ఎస్సీలకు మాకు వాళ్లకు జాంబవ కులస్తుల కాడ నుంచి వాళ్ళకు మాకు కొద్దిగా సంబంధం ఉంది. వాళ్ళ అర్థులము 3 సంవత్సరాలకు ఒకసారి పోయి మేమేమంటాము, సంభావనను త్యాగం చెప్పాలంటాము. త్యాగం చెప్తే గ్రామాన్ని బట్టి 20,000 30,000 లేని వాళ్ళు ఇంకా తక్కువనో 1-2 నాటకాలు వేయాలి అని చెప్తారు. ఆ నాటకాలు వేస్తాము. మా భోజనం వాళ్ళే పెడతారు. 2-3 ఆటలు ఆడడానికి ఏం చేస్తారు కదా, ఒక ఎల్లమ్మ ఆట అనే ఎల్లమ్మ ఆట ఉంటుంది. దాన్ని వారి గూడెంలో పట్టుపోసి ఒక యాటను తీసుకొని చిన్నరికి వారి గూడెం చుట్టే బలేస్తాం. బలేసి కలికుండాల్లో చేతులు పెడతాం. వాళ్ళకు మేము పెడితే బరకతాట. కలికుండాల్లో చేతులు పెట్టి ఇంటికో వస్త్రము, ఇంటికో 50 రూపాయలు, ఇంటికో 100 రూపాయలు, అన్నదానము, బియ్యము, వడ్లో అప్పుడు మక్కలు బండేది అని అవి ఇవి అడుక్కొని ఒక్కొక్క గ్రామంలో. ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీకు? ఇక పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అంట వేరు వేరు ఎన్ని కుటుంబాలు ఉంటాయి అందాదా? పెద్దపల్లిలా మొత్తం మీ చిందు వాళ్ళు 300కి ఎక్కువ ఉంటాయి కుటుంబాలు. అన్ని టీంలు ఉన్నాయా ఎవరికి వాళ్ళకు? అంటే ఇప్పుడు టీములు అన్ని 4-5 టీములు ఉన్నాయి అంతే. ఇంకా ఎవరికి వాళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటాము. ఒకవేళ నేను ఈ వేషానికి అక్కడ రావాలంటే మా టీం వాళ్ళు పిలుస్తారు. అందులో ఒక స్త్రీ పాత్రుడు ఉందనుకో, నేను పిలుస్తా. ఇట్లా ఒకరికి సహాయపడుతూ జీవనోపాధి. అదే కాక ఇప్పుడు తెలిసిన పెద్దరికం వహిస్తున్నారు అంతే. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఒక మానవుడు చనిపోతే దినవారానికో సంవత్సరీకాలకో పిలిపిస్తారు మమ్మల్ని. అవును, పిలిపించి మంచి చెడు శుభకార్యాలు అశుభానికి రెండింటికి పిలిపిస్తారు. పిలిపించి నాటకం ఇస్తే నాటకానికి ఎంతసేపు వేస్తారు నాటకం? ఒక నాటకం ఒకటి ఘట్టం మొదలు పెట్టిందంటే ఆ చెత్త కావాలి. నైట్ పెడితే 9-10కి పెడితే 5 అవుతుందండి మబ్బుల తెల్లారి వరకు. భక్తి కార్యక్రమం, భక్తి కార్యక్రమాలు పెట్టి పుణ్యం పురుషార్థం. అయ్యా ఏ పాత్ర తెచ్చినా ఏ పాత్ర వాడు అది నటించాలి. అట్టి జనానికి దుఃఖరసం అంటే దుఃఖరసం, యక్షగానం, భాగవతం, దురితం అంటే కొద్దిగా చెల్తి పోయేదంటే చెల్తి, ఎవరి ప్రేమ ఉన్నదా. ఇప్పుడు మీరు సినిమాలో ఏం పాత్ర వేశారు? ఇక్కడ హిరణ్యకశ్యపుడు వేశారా? ఒక పద్యం వాడండి హిరణ్యకశ్యపుడిని. హిరణ్యకశ్యపు అంటే మీరు అక్కడ వాడారా? అదే వాడండి. చిన్నది, ఒక చిన్న బిట్. ప్రహ్లాదంతో ఫస్ట్ ఘట్టం అదే మన దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు చూడండి, అది చెప్పండి. డింబక సర్వస్థలంబున కశ్యపుంది. ఒరి ప్రహ్లాద ఏడిరాని నారాయణుడు డింబక సర్వస్థలంబున అంబోరుహ నేత్రుడు నను పలికెదవవు డంబంబులెన్ను ప్రేలెవు స్తంభంబున దూపగలవే చక్రిన్ గిక్రిన్ అని కదా బట్టి స్తంభాన్ని కొడితే స్వామానికి వెళ్ళి. అది సరే. మీరు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా చిన్న ఇప్పుడు 30 సంవత్సరాల సర్వీస్లో ఈ చిందు వాళ్ళను ఇప్పుడు కాలానికి అనుగుణంగా మీరు మారితే ఎట్లా ఉంటుందని ఒక ప్రశ్న ఒకటి. రెండవది, కొన్ని కళారూపాలు తెలంగాణ వచ్చాక మార్పు చెందాయి ప్రదర్శనలో. ఇప్పుడు ఒగ్గుడోళ్ళు ఉంది, ఒగ్గు కథనే చెప్తుండే, ఒగ్గుడోళ్ళని ప్రదర్శన మార్పు చెందింది అది. అలాగే బోనాల కోలాటమని కొత్త కొత్త మార్పులు వచ్చాయి. మీ చిందులో ఏమైనా మార్పులు తెస్తే తేగలరా, తేవాలా, అవసరం లేదా? మార్పు అంటే సార్ వినండి, యక్షగానము చెప్పాలంటే దానికి ఒక తరదులు పెడతారు. ఆట తాళము, ఆది తాళము, రూపకము, చెల్తి, జుల్వ ఇలాంటివి ఉంటాయి. అవి మేము వాడుతూ పోతుంటే కొంతమందికి మీరు అన్నట్టుగా మీది ఎందుకు ముందుకు వస్తలేదని మీరు చెప్పిన రీతిగా వాళ్ళకి అర్థము కాదు. మరుగుణ సంస్కృత భాషలో వాడితే మార్పు చెందాలంటే ఇప్పటి చరిత్రను మేము కథలకు మారవాలంటే అది పుస్తకంలో చరిత్ర మార్చరాదు, రాసేటోళ్ళు ఉండాలి. ఇక వీళ్ళకి ఒక తరచు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి, మళ్ళీ అంత కొత్తగా చేసుకోవాలి. ఒక్క రూపాలు ఎందుకంటే భుజగిత్తులు పెట్టేది, ఇప్పుడు చంద్రులలో ఉన్నప్పుడు తంతల కిరీటాలు పెట్టేది. ఎందుకంటే ఇప్పటి నాగరికతకు ఇప్పటి స్టైల్గా ఇప్పటికి దేవాలంటే తెచ్చుకొని. ఇంకొక ప్రాబ్లం ఉంది అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను అబ్జర్వేషనే
ఇదేమి ఖాయం కాదు ఇది. మీకు కొంచెం మీరు మీలాంటి పెద్దవాళ్ళు ఇప్పుడుండే పిల్లలు కానీ అప్పుడు ఉండే వాళ్ళు కానీ వీళ్ళ మధ్యలో యూనిటీ కొరవడిందని నా అభిప్రాయం. ఆ యూనిటీని తెచ్చే ప్రయత్నం చేయండి. సరే సార్, అదొక్కటి. మీరు ఎవరో ఒకళ్ళు భుజం మీద వేసుకోవాలి దీన్ని. అంటే మీరంటే మీరు కాదు, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు భుజం మీద వేసుకోవాలి. ప్రతి జిల్లాలో కూడా మంచి టీమ్స్ను మీరు ట్రైనింగ్ ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఉండే పిల్లలు వీళ్ళు దీనికి దూరం కాకుండా చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకే సార్. అదొకటి. రెండవది ఏంటంటే అంటే నా విన్నపమే, నా రిక్వెస్ట్ ఒకటి, ఇప్పుడు పిల్లలు వస్తున్నారా మీరు దీనిలోకి? మీ పిల్లలు దీనిలో పాల్గొంటుర్రా? వస్తలేదు. ఎందుకంటే ఇలా జీవనోపాధి లేదు. ఎందుకు లేదు? చదువుకొని ఏదైనా అయితే మాకు నౌకరు వస్తే ఎస్సీ ఉద్యోగాలు వస్తాయి, రిజర్వేషన్ ఏదైనా వస్తే చేయగలుగుతాం. కానీ దాన్ని మర్చిపోవద్దు కదా. ఈ కళను అంతరించిపోకూడదని మీ కోరిక. అదేనా సార్? అట్లా మీ అంతరించిపోతాను మీ కోరిక. పిల్లలు ఏం చేస్తుండ్రు? నువ్వు వేషాలు వేసి పద్యాలు వాడు, నువ్వు ఇళ్ళ పాటు తిరిగి వసూలు చేసుకుంటా తిరిగి బతికితే ఏమీలు కట్టినావు, ఏమి కొన్నావు, ఏమి సంపాదన మాకు సంపాదించినావు. అవును, అది మా చదువును వ్యర్థం చేసినావు. అది కూడా కరెక్టే. అంటే నేననేది ఏంటంటే చదువుతో పాటు ఆహ్లాదము, మనసానందం కోసం బాగా ఇంకా ఆ భక్తి, ముక్తి ఇవన్నీ ఉన్నాయి దానిలో. అంటే నా అభిప్రాయం, మీరు కూడా ఏకీభవిస్తారని అనుకుంటాను నేను. ఉంది ఇది తెలిసిన వాళ్ళకి, పండితులకు, విద్వాంసులకు చెప్పండి మీరు చెప్పండి మీ పిల్లలకు. మీరే చేయాలి, అది మీకే అర్హత, వేరే వాళ్ళు చేయడానికి లేదు. అంటే ఇంకో 50-100 ఏళ్ళ తర్వాత మీ మనమడు మీలాంటి పేరు తెచ్చుకోవాలి. దొరకడు సార్. అట్లా అంటే దాన్ని అంతరించి పోకుండా ఒక టీం తయారు చేస్తూ చేయాలి. చూడండి మరి అదొకటి, అది మీరు శ్రద్ధ పెట్టాలి సార్ మా పిల్లలకు. అదొకటి. ఇంకొక 20 ఏళ్ళు అయిందంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో ప్రతి 20 ఇయర్స్కు జనరేషన్ మారుతుంది. ఇప్పుడు మీకు 65 64 సరే, ఓకే. మీరు 3 జనరేషన్లు మారినాయి మీ కళ్ళ ముందర కదా? మారినాయి కదా. మీ తాత ఎట్లా ఉండే, మీ ముత్తాత ఎట్లా ఉండే, మీరు ఎట్లున్నారు, మీ కొడుకు ఎట్లున్నాడు, మీ మనమడు ఎట్లున్నాడు, ఇవి జనరేషన్ కదా. సో అది మీ దాని మీద నా రిక్వెస్ట్ ఒకటి. ఇంకొక పద్యం పాడండి మీ గురించి. మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి చెప్పండి. అవార్డులు, అవార్డులు. నేను కరీంనగర్లో మనం పరశోత్సవాలు తీసుకున్న 21,000 మన ఏంటి మన కాదు వస్తలేదు శాతవాహన కళోత్సవాలలో పాల్గొన్నా. అయ్యా మన పుష్కరాలు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అక్కడ అవార్డ్స్ అందుకున్నా. పెద్దపల్లిలో సంస్కృత శాఖల అక్కడ అందుకున్నాను. అక్కడ గిఫ్టులు ఇచ్చారు, శాలువాలు కప్పారు, ఆ ప్రశంస పత్రాలు బాగున్నాయి. ఎంతమంది ఉంటారు మీ టీంలో? 8 మంచి ఏకదాటిగా హుషారుగా ఉండి నటించి నేను నీవు మీరు ముగ్గురు కూడా సీనియర్ కదా? వీళ్ళిద్దరు మేము నాటకాలు ఆడే వాళ్ళమే. ఇక మేము లేని నడవదు, మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఇక పోయి అట్లా అలాంటివి ఎన్నో చేశాము. అదే కాక నేను ఈ రవీంద్ర భారతిలో కూడా చేశాను వచ్చి చూశాను. రవీంద్ర భారతిలో కూడా నేను చేశాను. మన మీరు నటరాజ రామకృష్ణ గారు మిమ్మల్ని గుర్తించింది అంటేనే మీకు ఎంత పాండిత్యం ఉందో నాకు అర్థమైంది. నటరాజ రామకృష్ణ ఇచ్చినప్పుడు మా నాయన ఏటాది ఆభరణములు చేసినప్పుడు అలాంటి విగ్రహాలు తీసుకొచ్చి చేస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తారంటే ఇక్కడ నౌకరులు మట్టి ఉండాలి. ఇప్పుడు కోటీశ్వరమైంది. సరే, అయితే ఒకటి నటరాజ కృష్ణమూర్తి ఉన్నప్పుడు సెన్సు లక్ష్మిలో బంగారు మేను ఛాయ భౌమ మీరెవ్వరే బంగారు మేను ఛాయ శృంగారమూల బంతి అంగణ చెప్పవే బంగారు. ఇగో ఈ పాటను చూచి చిందుల ఎల్లమ్మని పిలిచి టీమును రప్పించుకొని అదే సెన్సులక్ష్మి మాకు ఇయ్యాలని చెప్పి ఇప్పించి గిఫ్టులు ఇచ్చి ఎంతో పారితోషికం కల్పించి గవర్నమెంట్తో ఇందిరాగాంధీ పరిపాలన అవును అప్పుడు పిలిపించి ఢిల్లీకి పంపించి భూములు ఇచ్చి ఎంతో చేసి అవార్డులు ఇచ్చారు. మీకు ప్రభుత్వం గుర్తి మీకు ఇప్పుడు మీకు బాగా మంచిగా గడుస్తుందా? గడుస్తుందంటే ఎప్పుడన్నా ఆటలో పోతున్నా సార్. అంతే. ఇప్పుడు హెల్త్ బాగుందా మీకు?
నాకు బాగానే బాగానే ఉంది చూస్తుంటే. మా వాళ్ళు దేవుని దేవాల బాగానే ఉంది. ఆడవాళ్ళు కొందరు కూడా వేషాలు కడతారు, తాళాలు పడతారు, వాయిద్య పరికరాలు కొడతారు, ఎల్లమ్మ వేషాలు కడతారు, అప్పుడప్పుడు కూలికి పోతారు. ఇక మేము ఇదే కళ. మాకు ఇంకొక పద్యం పాడి మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. కొంత 2 రోజులు ఓకే నాటకాలు. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. అంటే నా నెంబర్, మీ నెంబర్ చెప్పండి. సెల్ ఫోన్ 965 మెల్లగా చెప్పండి. 965-218-4927. ఓకే. గడ్డం చంద్రయ్య, పెద్దపల్లి, సుల్తాన్బాద్ మండల్, మియాపూర్ గ్రామం, కళాకారు. ధన్యవాదాలు మీరు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ నెంబర్ చెప్పండి. లేదా నోటికి లేదా మీరు చెప్పండి సార్. మాది 91 పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, గ్రామం కేశపురం. ఏం పేరు మీ పేరు? నా పేరు పిల్లిట్ల అంజయ్య. ఫోన్ నెంబర్ చెప్పండి. 9177885242. మళ్ళీ ఒకసారి 9177885242. ఒక పద్యం పాడండి. బాగా న్యాచురల్గా చేస్తున్నారు. ఒక చిన్న బిట్టు ఏమనుకోకండి, ఇది ప్రేక్షకులకు వెళ్తుంది అట్లా. రాజకళా నిదాన రాజకళా నిదాన రుచిరత్నము మీరిన ముఖ సరోజము రాజుకు నే ప్రియంబనదగు రాజులు చున్నటి రాజులు చున్నటి రాజగజేంద్రయానముతో రమణులు మెచ్చటి రాజకన్యనే థ్యాంక్ యూ. అందమును అతి ముదము సుందరి శశిరేఖ యందురిలను కందార్పుని సతి కన్న చక్కని మందయాన పూర్ణందు కలలచే అందమున అతి ముదము సుందరి శశిరేఖ యందురిలను నగుమము కలగుల్కం అగణిత వైభవమును గల్గు సొగసగు పూములు సిగల దల్చెయు జిగపాదం తెలు సౌవన మ్రోయగ జిగిపాదం తెలు సౌవడి మ్రోయగ నగుమోము కలగుల్కం అగణిత వైభవమును గల్గు. ఏం చేసా, వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. మీ నంబర్ రాసి పెట్టండి నాకు. నెంబర్ చెప్పి నువ్వు చెప్తా నంబర్, నువ్వే చెప్పు. 81 తెలుగులో చెప్తా, ఇంగ్లీష్ రా. చెప్పు, తెలుగులోనే చెప్పు. 8106343457. మళ్ళీ ఒకసారి చెప్పు. 8106343457. సో మీకు ముగ్గురికి ధన్యవాదాలు. ఇది నేను మీరు మీ కళారూపాన్ని మంచిగా ఇంకా బ్రతికించండి, మంచిగా యూనిటీగా ఉండండి, ప్రజలకు ఆమోదము, మీరు కూడా మన్ననలు పొంది మీరు ఆరోగ్యం మంచిగా ఉండి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే సార్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.